నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగిపోయింది అనేది యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇటు కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మేను ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పడితట్లా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ అవకాశం దొరికినా ఇడిసిపెట్టకుండా రేవంత్ రెడ్డిని ఒక ఫుట్బాల్ ఆట ఆడుకుంటా ఉన్నారు. మనందరికీ తెలిసిన ముచ్చట్నే. రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఆట అంటే ఇష్టము. ఆ ఫుట్బాల్ ఆట ఆడుతూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి సర్కార్ను, కాంగ్రెస్ పార్టీని మనం చూస్తానే ఉన్నాం. ఇక ఏ చిన్న సమస్య అయినా ఏ అంశాన్నైనా ప్రజలలోకి తీసుకుపోవడం, ఆ ప్రజా సమస్యలు నెరవేర్చేదాకా ప్రభుత్వాన్ని చెడగూడాడడంలో బీఆర్ఎస్ పార్టీ ముందడుగు పోతా ఉన్నది, దూసుకొని పోతా ఉన్నది. ఇక లేదు, నా మీద వ్యతిరేకత లేదు, అసలు వ్యతిరేకత అనేదే లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో మూలకు లోపట గుటగుటనైతే ఉన్నది. ఆ గుటగుటతోని రేవంత్ రెడ్డి ఒక సీక్రెట్ సర్వే చేపించిండట. ఆ సర్వే ఏం చెప్తా ఉన్నది, ఆ సర్వే రిజల్ట్ ఎట్లొచ్చినాయి, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 64 జాగాలు, 64 నియోజకవర్గాలలో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు కదా, ఆ గెలిచిన జాగాలల్లో ఒక సీక్రెట్ సర్వే చేపించిండట రేవంత్ రెడ్డి. మరి ఆ సీక్రెట్ సర్వే ఏం చెప్పింది? ఆ 64 మంది ఎమ్మెల్యేలు మంచిగా పనిచేస్తుండ్రని చెప్పిందా, లేకపోతే 64 మంది ఎమ్మెల్యేలకు తిరుగులేదని చెప్పిండ్రా, లేకపోతే ఈ 64 మందిలో మళ్ళీ అచ్చేతాప ఎలక్షన్లలో టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్టే అని చెప్పిందా అనే అంశాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. చూస్తూ ఒక లైక్ చేయండి, షేర్ కూడా కొట్టుండ్రి. అయితే ఈ సీక్రెట్ సర్వే చేపించిందట. ఈ సీక్రెట్ సర్వే చేపించడానికి కారణం ఏందయ్య అంటే, గతంలో పలుమార్లు మనం చూసినాము రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల మీద ఫైర్ అయిన సందర్భాలు మనం చూసినాం. అట్లనే ఎమ్మెల్యేలు ఏమన్నా ఊకున్నారంటే ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి మీదకి ఆయన సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రుల మీద కూడా ఫైర్ అయిన విషయాలు కూడా మనం చూసినాం. ఎన్నో అలవి కానీ హామీలు ఇచ్చినాము, 6 గ్యారంటీలు ఇచ్చినాము, 6 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు 13 ఇచ్చినాము, ఆ 13 గ్యారంటీలు కాకుండా 420 హామీలు ఇచ్చినాము. ఈ హామీలు ఏవి సారు అని చెప్పేసి ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ప్రజలలోకి తిరగలేకపోతా ఉన్నాము, ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. సావులకు పెళ్లిలకు తప్ప ఇంకా ఏ కార్యానికి ఊళ్ళల్లో అడుగు పెట్టలేకపోతా ఉన్నాము. కనీసం 2-3 లక్షల పనులు కూడా చేయలేకపోతా ఉన్నాము అని చెప్పేసి ఎమ్మెల్యేలు వాపోయి ఎమ్మెల్యేలు రిటర్న్ వీడియోలు చేసి రేవంత్ రెడ్డికి పెట్టిన సందర్భాలు చూసినాము. మీడియాల ముంగట్నే వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్న పరిస్థితులు కూడా మనం చూసినాం. ఆయన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తలేడట. వేం నరేందర్ రెడ్డి వరకే కలిసి వెళ్ళిపోతున్నారట, కానీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తలేడట. మరి నిన్నగాక ఒక పత్రికలో వార్త వచ్చింది, నిన్నగాక మొన్న. మరి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను ఎందుకు గలవలిస్తలేడు అంటే, రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తే ఎమ్మెల్యేలు పైరవీలే అడుగుతా ఉన్నారట. ఇగో ఈ భూమి ఇట్లా, ఆ భూమి అట్లా కబ్జా పెట్టాలి, ఈ భూములకు సంబంధించిన పైరవీలు, లేకపోతే ప్లేస్మెంట్లకు సంబంధించిన పైరవీలు, ఈ పైరవీలకు సంబంధించినవే అడుగుతా ఉన్నారు, కానీ అభివృద్ధి పనుల కోసం అడుగుతలేరని వార్తలైతే చక్కర్లు కొడతా ఉన్నాయి, గప్పుమంటా ఉన్నాయి. మరి అభివృద్ధి పనుల కోసము అడుగుతలేరు అని అంటే, రేవంత్ రెడ్డి ఏమన్నా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పేసి ముంగటేసుకుంటే వచ్చే ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి పనుల కోసం అడుగుతారు. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్నవి పైరవీలు, దందాలు, సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారము, భూదందాలు, కబ్జాలు ఇవే నడుస్తూ ఉన్నాయి. మరి ఆయన ఆ పనులు చేసుకున్నప్పుడు మేము గా పనుల గురించి అడగకపోతే ఇంకే పనులు అడుగుతాము అని చెప్పేసి లోపల ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేలు వచ్చి పైరవీల గురించి అడుగుడు నిజమే అయితే ఇక వాళ్ళకి ఇట్లా చెవులు కొరుక్కుంటా ఉన్నారట. ఇక ఇది ఇట్లా ఉంటే చాలాసార్లు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల మీద ఫైర్ అయిండు. నియోజకవర్గాలలో తిరుగుతలేరు, నియోజకవర్గాలకు పోతలేరు, మీ పనితనం గిట్లుంటే ఎట్లా, హైదరాబాద్కే పరిమితమైనరు, మీ దందాలు మీ సెటిల్మెంట్లు తర్వాత చూసుకుందరు కానీ ప్రజలను పట్టించుకోని, నియోజకవర్గాన్ని పట్టించుకోరి అని చెప్పేసి ఈ పలుమార్లు సీరియస్ అయిండు అని చెప్పేసి వార్తలు కూడా బయటకు వచ్చినాయి, ఆరోపణలు కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ బాధ ఏంటంటే, మీరు ఫండింగ్ ఇవ్వండి, మీరు నియోజకవర్గాలకు పైసలు ఇవ్వండి, నియోజకవర్గాల అభివృద్ధి కోసం మీరు ఫండింగ్ చేయండి, బిల్లులు విడుదల చేయండి, మేమేం చేయమంటారు, మమ్మల్ని ఎట్లా ముంగటికి పోమంటారు, ఒకవైపు ఖజానా ఖాళీ ఉందని అంటారు, అడ్డమైన పనులకన్నీ పైసలన్నీ తలగబెడతా ఉన్నారు. అటు 100 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, రాజభవనం కట్టుకుంటారు, పక్కకే ఫుట్బాల్ కోర్టు పెట్టుకుంటారు, మెస్సీతో ఫుట్బాల్ ఆడుతారు, ఇట్లా ఏడ దొరుకుతాడు అందిన కాడల్లా పైసలు లాక్కొని మీ విలాసాలకు మీ ఎంజాయ్మెంట్ కోసం తలగెడతా ఉన్నారు, అటు ఢిల్లీకి మోసుకొని పోతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళకు ఉండొచ్చు.
మొన్న బట్టి విక్రమార్క చెప్పిండు, ఏమని చెప్పిండు, ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఏం చెప్పిండు, నియోజకవర్గాల అభివృద్ధి కొరకు పైసలు ఇయ్యలేము అని చెప్పేసి. ఒకవేళ తిరిగినా కూడా ఇవన్నిటికీ ఓర్చుకొని సరే పైసలు ఇవ్వకపోయినా ప్రజలకు సర్ది చెప్పుదామని చెప్పేసి ప్రజలలో తిరిగినా కూడా ప్రజలు గల్లా బట్టి నిలదీసినంత పని చేస్తూ ఉన్నారు, బజార్లో నిలబెట్టి కడిగినంత పని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు కదా, అసలు పొంతనలేని హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు అన్ని అవి చింత చెట్టు మీద ఎక్కి కూర్చున్నాయి, దిగనంటున్నాయి. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తూచి నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు ఇంటా అని చెప్పేసి చింత చెట్టు మీద ఎక్కి కూర్చున్నాయి. ఇక వాళ్ళ అన్ననే మాట ఇంటలేడట, ఇక హామీలు మాట ఇంటాయా? అమలు చేస్తలేరు, వాళ్ళ హామీలు అమలు చేస్తలేరు. ఖజానా మొత్తం ఖాళీ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఖజానాలో రూపాయి లేదని చెప్తా ఉన్నారు. ఇక రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా గురించి సపరేట్ వీడియో మనం మాట్లాడుకుందాం. కానీ సీక్రెట్ సర్వే చేపించిండట రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల మీద. 64 మంది ఎమ్మెల్యేల మీద సర్వే చేపిస్తే ఒక 42 మంది ఎమ్మెల్యేల మీద మంచి రిపోర్ట్ వచ్చిందట. ఇక మరి 42 మంది ఎమ్మెల్యేల మీద వచ్చింది అని అంటే, ఈ వార్తలు బయటకు వచ్చినాయి అంటే నేనైతే నమ్మ. ఎందుకు 42 మంది ఎమ్మెల్యేల మీద మంచి రిపోర్ట్ వచ్చింది అని అంటే ఎందుకు వచ్చింది? వాళ్ళు లెక్క మాత్రం చెప్పిర్రేమో సీక్రెట్ సర్వే చేసిన వాళ్ళు. ఇట్లా కూడా 2 రకాలుగా ఆలోచించవచ్చు. రేవంత్ రెడ్డి మాట వినని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే గతంలో కూడా మంత్రుల మీద సీక్రెట్ సర్వే చేపించిండు రేవంత్ రెడ్డి. ఈ మంత్రుల మీద సీక్రెట్ సర్వే చేపిస్తే అందరికీ ఏబిసిడి అని చెప్పేసి కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసిండు. అప్పుడు మంత్రులు అందరికీ డి గ్రేడ్, కొంతమంది మంత్రులకు డి గ్రేడ్ ఏమో వస్తే మరి నీకే గ్రేడ్ వచ్చిందని చెప్పేసి తిరమర వాళ్ళే మళ్ళీ క్వశ్చన్లు అడిగిరు రేవంత్ రెడ్డిని. అప్పటికి అంతకే సైలెంట్ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేల మీద స్పెషల్ సర్వే, సీక్రెట్ సర్వే అని చెప్పేసి ఇదొక కొత్త డ్రామా. అంటే అప్పుడు నచ్చని మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ నచ్చని మంత్రులను డి గ్రేడ్లో పడేయడం కోసమే ఆ సర్వే చేపించుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు, చాలా మంది అభిప్రాయపడ్డారు. మరి ఇప్పుడు కూడా ఈ 42 మంది ఎమ్మెల్యేలు నచ్చినోళ్ళు అంటే 20 పైచీలకి ఎమ్మెల్యేలు, 22 పైచీలకి ఎమ్మెల్యేలు నచ్చనోళ్ళ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్యం ఈ సర్కారు మీద తిరుగుబాటు లేవనెత్తానే ఉన్నాడు. నిత్యం ఈ సర్కారు మీద ట్విట్టర్లో ట్వీట్ వేస్తాడు, లేకపోతే మైకుల ముంగటికి వచ్చి మాట్లాడుతాడు. నిధులన్నీ మంత్రులున్న నియోజకవర్గాలకే పోతున్నాయి అని చెప్పేసి బాహటంగానే చెప్పిండు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు మంచిగా పడ్డది, ఈ ప్రభుత్వం వచ్చినాక పడతలేదు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేసిండు. ఇట్లా సర్కార్ ఫెయిల్యూర్స్ అన్ని బయట పెడతా ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇట్లా ఎవరన్నా ప్రశ్నించినా నిలదీసినా రేవంత్ రెడ్డికి నచ్చదు కదా, అట్లా పగబడతాడు. పగబట్టి ఏమన్నా చేయడానికి సిద్ధమవుతాడు. దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. నిజంగానే 42 మంది ఎమ్మెల్యేలు మంచిగా పనిచేస్తుండ్రా? మరి 42 మంది ఎమ్మెల్యేలు మంచిగా పనిచేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 64 నియోజకవర్గాలలో కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత ఎందుకున్నది? ఎమ్మెల్యేలు మంచిగా పనిచేస్తే ఎమ్మెల్యేలు జనాలకు పోయినప్పుడు మంగళారతులు బట్టి వాళ్ళను ఆహ్వానం తెలపాలి కదా, ఆహ్వానం పలకాలి కదా. మరి ఎందుకు వచ్చిర్రు మీరు, హామీలు ఏమేని అని చెప్పేసి ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు జనాలు? ఫర్ ఎగ్జాంపుల్ మనం వెడమ బొజ్జు తీసుకుందాం. వెడమ బొజ్జు ఏడవైనా నిరసన సెగలు తప్పుతలేవు. ఆయన ఆఖరికి వెడమ బొజ్జు మాట్లాడుతూ ఉన్నాడు, హామీలు ఏమైనా అమలు చేస్తలేరు అని అంటే మాకేమైనా తీటనా అనే కాడికి కూడా మాట్లాడినరు వెడమ బొజ్జు. మరి ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి సభలు సమావేశాలు పెట్టుకుంటా తిరుగుతూ ఉన్నాడు? రాజు మంచోడైతే రాజ్యం బాగుపడుతుంది. ముఖ్యమంత్రి మంచిగా పాలన చేస్తే ఎమ్మెల్యేలు కూడా గట్లనే గాతో వాళ్ళనే ముందడుగు పోతారు. ముందటి నాగలి మంచిగా పోతే వెనక నాగలి మంచిగా పోతుంది. కానీ రేవంత్ రెడ్డి ఈ విధానాన్ని కొనసాగించినాక ఎమ్మెల్యేలు ఏ విధానాన్ని కొనసాగిస్తారు? ఎమ్మెల్యేలు ఎట్లా పని చేసుకుంటూ ముందడుగు పోతారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు నిధులు లేవంటారు, ఇంకొక వైపు సర్వేలు చేపించుకుంటూ పోతారు. ఎమ్మెల్యేల మీద సీక్రెట్ సర్వే చేపిస్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే 42 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 64 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సీక్రెట్గా చేపించుకున్న సర్వే ఏదైతే ఉన్నదో ఆ సర్వేలో వచ్చిందట. రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే చేపించింది నిజమేనా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుబంధ సంస్థల పత్రికలలో వార్తలు కూడా వచ్చినాయి మొన్న మధ్యలో. 64 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఆ సీక్రెట్ సర్వేలో వచ్చిందట. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఓవరాల్ వ్యతిరేకత ఏదైతే ఉన్నదో, ఇంత వ్యతిరేకత ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ మీద, ఆ వ్యతిరేకత ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వైపు మల్లుతలేదు అనేది చెప్పి అర్థం చేసుకోవాలి. 64 కాదు, ఇప్పటికిప్పుడు 100 స్థానాలు అని చెప్పేసి రావాలి బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద అంత వ్యతిరేకత ఉన్నది. 64 ఈజ్ గుడ్ మ్యాజిక్ ఫిగర్ అనుకోవాలి, కానీ 64 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, 6-7 స్థానాలలో బీజేపీ గెలుస్తుంది, 42 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఆ సర్వే రిజల్ట్ వచ్చినాయట. రేవంత్ రెడ్డి అంతర్గతంగా చేపించిన సర్వే రిజల్ట్.
64 అంటే ఇది ఏ 85 ఏ 90 దాకానో పోవాల్సిన అవసరం ఉండే. మరి నిజంగానే ఈ సీక్రెట్ సర్వే నిజమైతే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది ఉండే. 42 కాకుండా ఇంకా మరి 42 అని చెప్పేసి మొత్తమే ఓడిపోతారు సార్ అని చెప్పేసి చెప్పలేరు కదా. సర్వే చేపించిన సంస్థలు కూడా సీక్రెట్గా సర్వే చేపించిన సంస్థ ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డికి మొత్తమే ఓడిపోతారు సార్ అని కూడా చెప్పలేరు కదా. అట్లా కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్కి ఉండొచ్చు. 64 కనుక నిజమైతే ఇంకా బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది, ఇంకా జనాలలో తిరగాల్సిన అవసరం ఉన్నది. జనాల బాధలు సాధకాలు అరుచుకుంటా ప్రజలతోని మమేకమై తిరగాల్సిన అవసరం ఉన్నది. ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ కాకుండా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అండ్ ఓడిపోయిన వాళ్ళు కూడా మమేకమై ఇప్పుడు ప్రజలలో తిరగాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కనుక వచ్చేతాపు అధికారంలోకి రావాలి అని అనుకుంటే, తెలంగాణను సేవ్ చేయాలి అని అనుకుంటే మాత్రము, ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా తెలంగాణను సేవ్ చేస్తాము అని చెప్పేసి, అట్లా అనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా అందరూ తిరగాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే చేపించిండు. ఈ సీక్రెట్ సర్వేలో 42 మంది ఎమ్మెల్యేలు మంచుకున్నారు, ఇంకా 22 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు అని చెప్పేసి వచ్చిందట. 64 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయని చెప్పేసి ఆ సర్వే రిజల్ట్ చెప్పినాయట. మొత్తం మీద ఇది ఇంకా సర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో కార్యకర్తల సమావేశం, ఈ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల మీద కూడా ఫైర్ అయినట్టు తెలుస్తా ఉన్నది. ఈ ఎస్ఐఆర్ అని చెప్పేసి సర్ ప్రోగ్రామ్ అయితే వస్తూ ఉన్నది కదా. దాన్ని బట్టి వారంలోగా ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలి, లేకపోతే మీ స్థానంలో మరొకరిని నియమిస్తాం, పార్టీ కోసం పనిచేయకపోతే మాకు అవసరం లేదు, ఈ విషయంలో ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదు, ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలి, అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తామని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేసిండు ఆ కాంగ్రెస్ క్యాడర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారం రోజుల్లోగా మీ పనితీరు మార్చుకోవాలని చెప్పేసి ఈ సరు సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండు. అంటే ఈ సర్వే నిజమనే అనుకోవాలి, పనితీరు మంచిగా లేదు, వారం రోజుల్లోగా మీ పనితీరు మార్చుకోవాలని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చిండంటే, అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇన్ఛార్జ్ మంత్రులను ఏ విధంగా మారుస్తాడు, ఏం కథ, ఏదైనా డిసైడ్ అయితేనే చెప్తాడు కదా. ముందు మారే అవకాశం ఉండొచ్చు. రైట్, ఇది కథ అంతా. అది సీక్రెట్ సర్వే ముచ్చట. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.